సోషల్ మీడియాలోని ఎక్కడ చూసినా గిబ్లీ ఆర్ట్ ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. మన పర్సనల్ ఫొటోస్ని గిబ్లీ ఆర్ట్ కోసం చాట్‌జీపీటీలో అప్లోడ్ చేయడం సేఫా కాదా అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? సేఫ్ అయితే కాదు, ఎందుకంటే దాని వెనకాల కారణం తెలిస్తే మీరే షాక్ అవుతారు. మనం గిబ్లీ స్టైల్ ఫోటోలు క్రియేట్ చేయడానికి మన పర్సనల్ ఫొటోస్ని చాట్‌జీపీటీలో అప్లోడ్ చేస్తాం. అది మన ఫోటోల్ని యానిమీగా క్రియేట్ చేస్తుంది. ఇంతవరకు బాగానే ఉంది, కానీ అప్లోడ్ చేసిన ఆ ఫొటోస్ సంగతి ఏంటి? అక్కడే అసలు ప్రాబ్లం ఉంది. మనం అప్లోడ్ చేసిన ఫోటోల్ని చాట్‌జీపీటీ స్టోర్ చేసుకుంటుంది. వాటిని తర్వాత అవసరం వచ్చినప్పుడు యూజ్ చేసుకుంటుంది. అదెలా అని అనుకుంటున్నారా? ఫర్ సపోజ్ మీరే చాట్‌జీపీటీలోకి వెళ్ళి ఒక మంచి ఇండియన్ ఫ్యామిలీ ఫోటో క్రియేట్ చేయమని దానికి ఒక ప్రాంప్ట్ ఇచ్చారనుకోండి. అది తన దగ్గర ఆల్రెడీ స్టోర్ చేసుకున్న మన ప్రీవియస్ ఫొటోస్నే ఫేసెస్ని కొంచెం అటు ఇటు చేసి కొత్త ఫోటోల్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు ఈ న్యూగా జనరేట్ అయిన పిక్స్ మనవి కావచ్చు, మన ఫ్యామిలీవి కావచ్చు, మన ఫ్రెండ్స్వి కావచ్చు, కాకపోతే కొంచెం చేంజ్ అయ్యి వస్తాయి. ఇక 3 రకాలుగా ఈ చాట్‌జీపీటీ వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది. ఫస్ట్ వన్, ప్రైవసీ వైలేషన్. మనం చాట్‌జీపీటీలోని అప్లోడ్ చేసిన ఫోటోలకు ప్రైవసీ ఉండదు. వాటిని మన పర్మిషన్ లేకుండానే చాలా రకాల పనుల కోసం వాడే అవకాశం ఉంది. నెక్స్ట్, డేటా సెక్యూరిటీ. మనం చాట్‌జీపీటీకి అందించే డేటాకి ఎలాంటి సేఫ్టీ ఉండదు, హ్యాకింగ్కి గురయ్యే ఛాన్స్ ఉంటుంది. ఐడెంటిటీ థెఫ్ట్. ఇది మన ఐడెంటిటీని థెఫ్ట్ చేసే అవకాశం ఉంది. వాటిని తప్పుడు పనుల కోసం వాడే అవకాశం కూడా ఉంటుంది. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.